థ్యాంక్ యూ. అప్రూవల్ రేటింగ్ చాలా హైగా ఉంది ఈ గెస్ట్ కి. అబ్బా ఫైనలీ యూఆర్ ఆన్ ద శామ్ జామ్. ఏంటి మీరేం ఆలోచించారు? నేను చాలా ఈజీగా అని అడిగితే వెంటనే వచ్చేస్తారని అనుకుంటున్నారు కదా? చాలా డిఫికల్ట్ బికాస్ Che is so reserved. No interviews. I don't want to do what. So I'm very happy that you are here on my show today. So and he's promised that unfiltered, crazy ga untarani. Avuna Che? I'll try చేస్తా. నీ షో కదా, ట్రై చేస్తా. మేబీ మిగతా ఇంటర్వ్యూల కన్నా నీ కోసం ఒక బోనస్ లైన్ అక్కడిక్కడ మాట్లాడతా. Okay, thank you so much. Thank you. సో ఇది ఫినాలే ఎపిసోడ్ అండ్ ఫైనల్ గా నన్ను పిలిచావు లాస్ట్ ఎపిసోడ్ కి. మీరు రాలేదు కాబట్టి వీడి ఇంట్లోనే పడుంటాడు కదా, ఎప్పుడైనా వస్తాడు ఏ షోకైనా, లాస్ట్ లో నన్ను పిలిచావు. ఎన్నిసార్లు తెలుసా అడిగాను నేను. నమ్ముతారా? బికాజ్ ఐ ఆస్క్ ఏంటి ఈ రోజు అందరూ చే ఫ్యాన్సా? అప్పుడైతే నాకు కష్టం ఈరోజు. ఓకే సో బికాస్ ఇట్స్ ద ఫినాలే ఎపిసోడ్ నేనైతే యూ ఆర్ మై ఓన్లీ క్రిటిక్ హూస్ అలౌడ్ టు క్రిటిసైజ్ మీ అండ్ మీ రివ్యూయే నేను ఒప్పుకుంటాను. సో ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ సిన్స్ యూ వాచ్డ్ ద షో. కొన్ని పాయింట్స్ ఇవ్వాలి నాకు. యూ షుడ్ రేట్ మై పర్ఫార్మెన్స్. హోస్ట్ గా నాకు అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్స్ ఇస్తావు? అంటే కాదు, ఫస్ట్ ఒకటి క్లియర్ అవుట్ చేద్దాము. ఇది నేను నీకు ఇప్పుడు అడ్వైస్ ఇస్తే నువ్వు తీసుకుంటావా? ఎందుకంటే ఇంట్లో అసలు ఏ అడ్వైస్ ఇచ్చినా తీసుకోవా. ఇప్పుడు సడన్ గా సో ఒక పబ్లిక్ ఉన్నారు కాబట్టి అలా యాక్ట్ చేస్తాను. ఒక స్టేజ్ ఒక కెమెరా ఉంటేనే అప్పుడు నువ్వు నా అడ్వైస్ తీసుకుంటావా? ఇంట్లో ఊరికే క్యాజువల్ గా చెప్తే తీసుకుంటావా? నేను వింటాను అన్ని. మీరు ఏం చెప్పినా నేను వింటాను. #సాచి. సరే, థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఈ షో క్లిప్పింగ్ పెట్టుకొని నేను ఇంట్లో వాడుకుంటాను ఎప్పుడైనా అడ్వైస్ తీసుకోకపోతే. చెప్పు ఇప్పుడు చెప్తారా లేదా? హోస్ట్ గా నాకు అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్స్ ఇస్తా? 10. అంత ఇదిగా రియాక్ట్ అవ్వమాకండి, ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు ఇంట్లో. ఇంత ప్రతిదానికి 10 ఇచ్చి ఇవ్వకపోతే. కరెక్ట్. నా స్టైలింగ్ మేబీ 9.5. ఓకే, అది నా స్టైలిష్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అది. శామ్ జామ్ సెట్ కి ఐ థింక్ 10. 10 on 10. వావ్. ఎప్పుడైనా అనుకున్నారా దట్ విల్ బి ఆన్ ద హాట్ సీట్ అండ్ ఐ విల్ బి ద హోస్ట్? పైగా తెలుగులో. ఇంట్లో నేను తెలుగు మాట్లాడితే అబ్బా తెలుగుని చంపొద్దు. సో ఇప్పుడు మీకు ఛాన్సే లేదు. ఐ హావ్ టు స్పీక్ ఇన్ తెలుగు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దట్? మాట్లాడండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇంట్లో అయితే మరి అంటే ఆ తెలుగులా ఉండదు, అది తెలుగు తమిళ్ మిక్స్ విత్ లిటిల్ ఇంగ్లీష్ టాపింగ్ అలా ఉంటుంది. వావ్, హస్బెండ్ చాలా మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి. ఐ యామ్ ఆల్వేస్ ఇన్ అ గుడ్ మూడ్. లేదు, ఇందాక అన్నిటికీ 10 on 10 ఇచ్చారు కదా, సో నేను రూట్ కొంచెం డైవర్షన్ తీసుకొని నా కుకింగ్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తారని. కుకింగ్ కా? వాట్ కుకింగ్? వాట్ కుకింగ్ అంటే ఆ రోజు ఒక్క రోజు చేశాను, గుర్తుందా మీరు? ఏ రోజు? బ్రేక్ఫాస్ట్ చేశాను. తర్వాత జస్ట్ ఆఫ్టర్ వి గాట్ మ్యారీడ్ ఫస్ట్ 10 days లోనా? కుకింగ్ స్పెల్లింగ్ తెలుసా? ఆ రోజు ప్రెజెంటేషన్ కూడా వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ కుకింగ్? సరే వదిలే, అంత గుడ్ మూడ్ లో కూడా లేదు ఈ రోజు. యాజ్ అ పెట్ పేరెంట్ ఐ షుడ్ గివ్ మై సెల్ఫ్ 10 on 10 and you 9 on 10. నాకు 10 on 10, నీకు 9 on 10. తప్పేంటి దాంట్లో? ఆనెస్ట్ గా మాట్లాడాలా లేకపోతే మార్నింగ్ టు ఈవినింగ్ ఎవరు వెనకాల వెళ్తాడు? దట్ డజంట్ మీన్ దట్ ఈస్ ద బెటర్ పేరెంట్. ఇట్స్ ఆల్వేస్ మీన్స్ దట్ ఈస్ ద బెటర్ పేరెంట్. ఓకే,
ఇక్కడ వాళ్ళు అడిగారు వైఫ్ గా నాకు ఎన్ని పాయింట్స్ ఇస్తావు, కానీ వద్దు, నేను ఈ క్వశ్చన్ అడిగలేదు. అది నువ్వు నీకు పాయింట్స్ ఇచ్చుకో. 10 on 10. Come on, take it. ఇల్లు మేనేజ్ చేయటంలో ఏంటి ఇది కూడా ఏంటి ఏం మేనేజ్? నేను అప్పుడే చెప్పాను చేయవద్దని. ఇప్పుడు విన్నారా మీరు ఎవరైనా గెస్ట్ గా? నా నిజమని బయటకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పాస్. అండ్ ఫైనలీ ఒక యాక్టర్ గా 10 on 10. కానీ ఇంట్లో అన్ని ఫెయిల్.